ప్రెగ్నెన్సీ కోసము ట్రై చేసే కపుల్స్ లేడీస్‌లో ఇర్రెగ్యులర్‌గా పీరియడ్స్ అవుతూ ఉంటే దాన్ని ప్రాబ్లమ్‌గా భావించాలా లేదా అన్న దాని గురించి ఇవాళ మాట్లాడతానండి. హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ముందు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ రెగ్యులర్‌గా పీరియడ్స్ అని ఎప్పుడు అంటాము అన్న దాని గురించి మాట్లాడతాను. ఒక నార్మల్ పీరియడ్ లేదా రెగ్యులర్ పీరియడ్ అన్నది లేడీకి 21 నుంచి 35 రోజులు గడువులో ఈ మధ్యలో ఎప్పుడైనా వస్తూ ఉంటుందండి. ఈ టైమ్ ఫ్రేమ్ బయట అంటే 15 రోజులకి ఒకసారి రావడం లేదా 45, 60 రోజులకి ఒకసారి రావడం ఇలా జరిగితేనే ఇర్రెగ్యులర్‌గా మనం పీరియడ్స్‌ని కన్సిడర్ చేయొచ్చు. ఎంతోమంది లేడీస్ నా దగ్గర వస్తూ ఉంటారండి కపుల్స్. నాకు కరెక్ట్ టైంకి రావట్లేదు పీరియడ్ అంటారు. వాళ్ళ ఉద్దేశంలో ఏంటి అంటే ప్రీవియస్ మంత్‌లో ఏదన్నా డేట్‌కి పీరియడ్ వస్తే, నెక్స్ట్ మంత్‌లో అదే డేట్‌కి వస్తేనే దాన్ని రెగ్యులర్ పీరియడ్. కొంచెం ఒక 2, 3 రోజులు అటు ఇటు అయినా కూడా ఇర్రెగ్యులర్ అని అనుకుంటూ ఉంటారు. ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఒక 2, 3 డేస్ అటు ఇటు అవ్వడం, వాళ్ళు చేసిన పని కావచ్చు, ఆ టైంలో ఏదన్నా టెన్షన్స్ వల్ల, చిన్న వయసు వాళ్ళైతే ఎగ్జామ్స్ లేదా పిక్నిక్స్ ఎక్కడన్నా టూరిజం వెకేషన్స్ ఏమైనా పోయారు హాలిడేకి, వీటన్నిటి వల్ల కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయండి. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నేనన్న 21-35 డేస్ కంటే కూడా డిఫరెంట్గా చాలా తొందరగా రావడం లేదా 2-3 మంత్స్కి ఒకసారి రావడం ఇలా జరిగితేనే వాళ్ళకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాం. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు మనం ఏమేమి చూసుకుంటాం. మొదటిగా చిన్న వయసు లైక్ టీనేజ్ గర్ల్స్ అయితే హిమోగ్లోబిన్, వాళ్ళకి రక్తం ఏమన్నా తక్కువగా ఉందా అది చూసుకుంటామండి. సెకండ్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్. థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మల్గా ఉంది, నార్మల్ రేంజ్లో లేదు అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ పీరియడ్స్ రెగ్యులారిటీ లేదా అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ మీద పడుతూ ఉంటుంది. అందుకని థైరాయిడ్ టెస్ట్ చేసుకొని వాటిల్లో అబ్నార్మల్ వాల్యూస్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ రెగ్యులారిటీ. థర్డ్ వచ్చేసి వాళ్ళ వెయిట్ కన్సర్న్స్ ఏమన్నా ఉన్నాయా. ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్ లేదా ఒబీస్ ఉన్న లేడీస్లో కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, బ్లీడింగ్ చాలా తక్కువగా అవ్వడం, స్కాంటీగా అవ్వడం జరుగుతుంది. అటువంటి కేసెస్లో మేము వి అడ్వైజ్ డయట్, ఎక్సర్సైజెస్ అండి. ఈ రెండు మీరు అడాప్ట్ చేసుకుంటే లైఫ్ స్టైల్లో చాలా మటుకు 70-80% కేసెస్లో ఎటువంటి మెడికేషన్ తీసుకోకుండా రెగ్యులారిటీని తీసుకురావచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనం ఆ రెగ్యులారిటీ ఇన్ సైకిల్స్ని తీసుకురాలేకపోతుంటే మిగిలిన డౌట్ ఏముంటుందంటే నీటి బుడగల సమస్య, పీసీఓడి ప్రాబ్లం. ఈ పీసీఓడి ప్రాబ్లం చాలా మంది లేడీస్లో ఉందండి. వీళ్ళందరికీ ఏమవుతుందంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి ఎంత ప్రాబ్లమాటిక్గా ఉంటుందంటే 3-4 మంత్స్ దాటినా కూడా పీరియడ్ రాదు, టాబ్లెట్స్ తీసుకుంటేనే పీరియడ్ వస్తూ ఉంటుంది. సో ఇట్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తూ ఉంటుంది. ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వల్ల ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉంటుందా? డెఫినెట్లీ మనకు ప్రాబ్లం ఎదురవుతుంది. ఎలా ఎదురవుతుందంటే పీరియడ్స్ కరెక్ట్గా ఉన్న లేడీస్కి ప్రతి మంత్ లేదా అట్లీస్ట్ 80-90% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకు ఆ ప్రతి మంత్లో ఒక ఎగ్ పెరిగి విడుదల అవుతూ ఉంటుంది. అంటే ఎగ్ అవైలబుల్ ఉంది. భర్త భార్య కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి అట్లీస్ట్ అవకాశం ఉంది. ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఎగ్ పెరుగుదల, విడుదల అన్నది జరగవండి. సో అది జరగలేదు అంటే వాళ్ళు అసలు ట్రై చేయడానికి ప్రెగ్నెన్సీ కోసం ఆపర్చునిటీ కూడా ఉండకపోవచ్చు. ప్లస్ ఏ టైంలో రిలీజ్ అవుతుంది ఎగ్ ర్యాండమ్గా అన్నది మనం గుర్తించలేము. ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 12 నుంచి మాక్సిమం 24 గంటల వరకు మాత్రమే ఎగ్ బతికుంటుంది. ఆ పర్టిక్యులర్ టైంలో భర్త భార్య కలవలేదు అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు వాళ్ళు ఆ మంత్కి కోల్పోతూ ఉంటారు. ఈ బాధ వల్ల వాళ్ళకు చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకి మొత్తం ఇయర్లో ఒక 3-4 టైమ్స్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఏ టైంలో భర్త భార్య కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ వాళ్ళకు అర్థం కావు. ఆన్ ది అదర్ హ్యాండ్ కౌంటర్ పార్ట్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న లేడీస్కి కొంచెం ఐడియా ఉంటుంది. కపుల్స్కి వాళ్ళ ఐడియా ఏంటి, ఒక 14th డే ఎగ్ రిలీజ్ అవుతూ ఉండొచ్చు. సో ఒక 12th డే నుంచి 16th డే మధ్యలో భర్త భార్య కలిస్తే అది బెస్ట్ టైము. సో వాళ్ళకి అర్థమవుతుంది సో ఇన్ సో టైంలో కలిస్తే ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది అనేది. ఈ పర్టిక్యులర్ ఇండికేషన్ మనకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్న లేడీస్లో ఉండదండి. అందుకని వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కొంచెం లేట్ అవ్వడము లేదా ప్రెగ్నెన్సీ రాలేదు అని అల్టిమేట్గా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ వెళ్ళడము, ఇటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. సో సైకిల్ రెగ్యులారిటీ, ఒక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అంటే మీరు దాన్ని ఇగ్నోర్ చేయకుండా నియరెస్ట్ ఎవరన్నా క్లినిషియన్ ఉంటే మీరు వెళ్ళి కలవండి. చిన్న బ్లడ్ టెస్ట్ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు.
లైఫ్ స్టైల్ ఆల్టరేషన్స్, డయట్, ఎక్సర్సైజెస్ చేయొచ్చు అంటే చేస్తారు. లేదు హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏమన్నా అవసరము, ఎగ్ గ్రోత్కి ఏమన్నా మెడికేషన్ ఇవ్వాలంటే కూడా డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. థ్యాంక్ యూ.